నీ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి ఏం చెప్తావు, నీ ఫ్యాన్స్కి? నా ఫ్యాన్స్కి, రాజమండ్రిలో ఉన్న ఫ్యాన్స్, ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా, నీ చందు తెలిసిన ఫ్యాన్స్కి? నా ఫ్యాన్స్కి చెప్పేదండి, నేను ఎక్కువ బయట కనిపించిన ఇన్స్టాగ్రామ్స్లో వీటిల్లో ఎక్కువ నేను ఉండను. ఫస్ట్ థింగ్ ఏమో నాకు రాదు అవన్నీ. అంటే ఎవ్రీడే అప్డేట్ చేయాలి, స్టోరీలు పెట్టాలి, పోస్టులు పెట్టాలి, ఇవన్నీ. అంటే నేను ఎక్కువ చాలా దూరంగా ఉంటానండి వాళ్ళకి. ఫస్ట్ థింగ్ ఎప్పుడు ఒక క్రియేటర్ అయినా ఎవరైనా సరే ఆడియన్స్ చాలా దగ్గరగా ఉండాలి. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ మనకి రావన్నీ, ఫోటో పెడతాం కింద రాయాలి, ఏం రాయాలి అన్నీ తలకాయ గుడ్డు. సో నేను ఎప్పుడు మీ గురించి ఆలోచించేది ఏంటంటే కంటెంట్, వాళ్ళకి మంచి కంటెంట్ ఇవ్వాలి. నేను అంతకన్నా ఇంకేం చేయగలుగుతాను వాళ్ళకి? అంటే నా మీద టైం వేస్ట్ చేస్తున్నాడు అంటే, ఒక 30 సిరీస్ రిలీజ్ అయిందంటే 35 మినిట్స్ అసలు వీడు ఏం చేశాడని పెట్టుకుంటాడు. 35 మినిట్స్ నాకు ఇస్తున్నాడు టైం, నా మొహం చూడడానికి. సో ఏంటంటే ఖచ్చితంగా దానికి మంచి కంటెంట్ ఇస్తాను. ఆ 35 మినిట్స్ వేస్ట్ చేయను మిమ్మల్ని. పక్కా వీడు మళ్ళీ అంటే నాకు ఇదే ఇష్టం. అంటే ఏ సిరీస్ చేసినా, ఏ వీడియో చూసినా నాకు ఉండే డౌట్ ఇది, నన్ను ఎందుకు చూడాలి వీడు 10 నిమిషాలైనా, నన్ను ఎందుకు చూడాలని ఫస్ట్ ఫీలింగ్. ఆడు చూడాలంటే సంథింగ్ ఏదో ఉండాలి. సో అలాంటిది ఇస్తూనే ఉంటాను ఎప్పుడు. ఐ నెవర్ డిసప్పాయింట్ యూ గైస్. ఇంకా చాలా అంటే ఎదగాలి చాలా. ఆ టైంలో కూడా మీరు ఇలాగ సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ఒక సినిమా చేద్దాం, అప్పుడు కూడా మీరు ఉండాలంతే నాతో. అంటే అది. సో అంతేనండి, ఎప్పుడు చాలా ఇష్టం. అంటే వాళ్ళే అంటే ఏ ఫేస్లో ఉన్నా కానీ, మీరు అన్నారు డౌన్ ఫేస్లో, అప్ ఫేస్లో, ఏ ఫేస్లో ఉన్నా కానీ వీళ్ళు నాతో ఉన్నారు. అంటే ఆ డౌన్ ఫేస్లో ఉన్నప్పుడే తామడా మానేసి బయటకు వచ్చేసి, లేకపోతే సంథింగ్ ఇంకా డిస్టర్బెన్స్ లాంటి టైంలో కూడా బయట అక్కడ అన్నా రా అంటే వాడి అమ్మ ఉన్నారు కదా, మనం ఎందుకే డల్ అవ్వడం, చూసి ఉన్నారు కదా వాళ్ళు. సో వాళ్ళే మనకి ఎప్పుడు బలం. అంతే వాళ్ళ గురించి. సో వాళ్ళు మనకు అంత చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నేను మంచి కంటెంట్ ఇస్తాను. అంతకుమించి ఏం చేయలేను. అంతే, వాళ్ళని నిలబెట్టుకుంటా.